హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో నీట్ యూజీ 2024 రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో తెలంగాణకు సంబంధించిన ఒక అప్డేట్ ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్లో చాలా మంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండ్ ఎడిట్ ఆప్షన్ అనేది ఎప్పుడు వస్తుంది, సో మేము ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఎలా మార్చుకోవాలి అనేది చాలా మంది డౌట్ ఉంది కదా. ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, సో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, కౌన్సిలింగ్ రిలేటెడ్ నేర్చుకోవాలనుకుంటే విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. 7893947228 అనే నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ వస్తాయి, దాని ప్రకారం మీరు జాయిన్ అవ్వండి. కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు కౌన్సిలింగ్లో అటెండ్ చేయొచ్చు. లేదు మాకు అన్నీ తెలుసు అనుకున్న చాలా మంది అప్లికేషన్ ప్రాసెస్లో తప్పులు చేసి సో ఏదైతే ఈ నెంబర్ ఇస్తున్నామో ఈ నెంబర్నే కాంటాక్ట్ అవుతా ఉన్నారు. అందుకే మీకు పర్సనలైజ్డ్ గైడెన్స్ 1-to-1 ఉండడం కోసం ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేసాం. ఇప్పటి వరకు మీరు చేస్తున్న అప్లికేషన్ ప్రాసెస్ కేవలం 10% మాత్రమే. రిమైనింగ్ 90% అంతా కూడా రూల్స్, రెగ్యులేషన్స్, వెబ్ ఆప్షన్స్ వీటి మీదనే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఫస్ట్ మనకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నుంచి తెలంగాణలో అప్లికేషన్ డేట్ ఏదైతే ఉందో 13th ఆగస్ట్ వరకు ఉన్న డేట్ని మనకు 15th ఆగస్ట్ వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకేనా, ఎవరైనా ఇప్పటి వరకు తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఏ క్యాట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో 13th డేట్ని కాస్త మనకు 15th ఆగస్ట్కి ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఆఫ్టర్నూన్ రిలీజ్ చేశారు. కాకపోతే ఈ ఒక్క అప్డేట్ కోసం వీడియో చేయలేం కాబట్టి సో మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అప్డేట్ కూడా ఈ పర్టికులర్ వీడియోలోనే చెప్తా ఉన్నాను. సో మనకు 4th ఆగస్ట్ 2024 రోజున స్టార్ట్ అయిన అప్లికేషన్ 13th వరకు ఉండేది. సో ఇది మనకు 15th ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ చేశారు. మేబీ ఈ 1 or 2 daysలో ఏదైనా లోకల్ రూల్స్లలో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చేశారు కదా వాళ్ళకి సంబంధించిన ఏదైనా పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది రావచ్చు. వెయిట్ చేద్దాం. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే 10th వరకు ఇక్కడ చదువుకొని ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ చేశారో సో మేబీ వాళ్ళకి ఏమైనా పాజిటివ్ వస్తుందో చూద్దాము. 15th వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది ఆ స్టూడెంట్స్కి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాళ్ళకి కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. NTREHS నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా. అప్లికేషన్ చేసే ముందే నేను చెప్పాను, మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకైతే 2 రోజులు ఆగండి అని చెప్పాను. అండ్ వాళ్ళకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ సో చాలా ఫాస్ట్గా అప్లికేషన్ చేయడానికి ముందుకెళ్లారు. ఇది చాలా న్యూ వెబ్సైట్ అండి. ఇప్పటి వరకు NTRHSలో ఏదైతే వెబ్సైట్ ఉందో దాన్ని తీసేసి మళ్ళీ కొత్తగా డిజైన్ చేయడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తూ ఉన్నారు. సో మిస్టేక్ చేస్తే ఎడిట్ చేయడానికి ప్రజెంట్ ఉన్న అప్లికేషన్లో అండ్ ఈ కొత్త వెబ్సైట్లో మీకు అవకాశం అనేది లేదు. ప్రీవియస్గా ఉండే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉండేదంటే ఎన్నిసార్లైనా లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకొని ఎడిట్ చేసుకునే ఆప్షన్ 2023 వరకు ఉండేది. కానీ ఇప్పుడు డిజైన్ చేసిన కొత్త వెబ్సైట్ వల్ల మీకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ వన్స్ మీరు డేటా ఎంటర్ చేసి ముందుకు వెళ్ళారా, సబ్మిట్ చేశారా, ఫైనల్ సబ్మిట్ చేశారా, ఇంకా ఎడిట్ చేయడానికి ఛాన్సెస్ అనేవి లేవు. ఓకేనా, సో కాబట్టి ఇప్పుడు చాలా మందికి సార్ ఒకవేళ మేము మిస్టేక్ చేస్తే మా పరిస్థితి ఏంటి అంటే కొత్త వెబ్సైట్ అండి, ప్రాసెస్ ఎలా ఉంటుందని మనకు తెలియదు. ఓకేనా, ఆల్రెడీ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేసి ఉంటారు, అప్లికేషన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేసి ఉంటారు. ఒకవేళ మీరు కనుక ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిట్ ఆప్షన్ ఇస్తారా అంటే మేబీ చాలా మంది రిక్వెస్ట్లు వెళ్తే ఓకేనా, చాలా మంది స్టూడెంట్స్ నుంచి మేము తప్పులు చేసాము మాకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి అని NTRHSకి రిక్వెస్ట్ వెళ్తే వాళ్ళు ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తారు. ఓకేనా, అప్లికేషన్ని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ చాలా రిక్వెస్ట్ వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వకపోవచ్చు. సో కాబట్టి మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే సార్ మేము ఎలా పెట్టుకోవాలి, ఎలా వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి అంటే సో మీరు అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కాంటాక్ట్ అస్ అని ఉంటుంది. కాంటాక్ట్ అస్లోకి వెళ్ళగానే మీకు ఇక్కడ చూడండి టైమింగ్స్ 10 to 5 PM కాంటాక్ట్ అవ్వడానికి డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ టెక్నికల్ క్వైరీస్ కూడా మీకు డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్కి యూజర్ నేమ్ రావట్లేదు, కొంతమందికి OTP రావట్లేదు, కొంతమందికి క్యాస్ట్ తీసుకోవట్లేదు, కొంతమందికి EWS తీసుకోవట్లేదు, కొంతమందికి ఇన్కమ్ తీసుకోవట్లేదు, అసలు కొంతమందికి అయితే అసలు మైనారిటీస్ డాక్యుమెంటే తీసుకోవట్లేదు. సో ఇది కొత్త వెబ్సైట్. నాకు ఎంతవరకు తెలిసి ఉంటుందో మీకు కూడా అంతవరకు తెలిసి ఉంటుంది. అంటే మనకు ఈ ఒక్క 1 year జరిగితే నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి మనకు చెప్పొచ్చు. కొత్త ఇన్ఫర్మేషన్, కొత్త వెబ్సైట్ కాబట్టి
సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, అంటే డౌట్ కాదు పక్కన పెడితే, మీకు ఎలాంటి మిస్టేక్ మీరు చేసినా కూడా సో ఇక్కడున్న టెక్నికల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వీటినే మీరు కాంటాక్ట్ అవ్వాలి. లేదు అనుకోండి మీ డీటెయిల్స్తో MBBS BDS అడ్మిషన్స్ 24@gmail.com ఈ జీమెయిల్కి మీరు మెయిల్ చేయండి. మీ యొక్క పర్టికులర్స్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏమేమి మిస్టేక్ చేశారు, సో వాటికి సంబంధించిన డాక్యుమెంట్ ఏంటనేది అటాచ్ చేసి వీళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఒకవేళ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు చాలా వస్తే ఎడిట్ ఆప్షన్ని మళ్ళీ డిజైన్ చేస్తారు. ఎడిట్ ఆప్షన్ని మనకు ఎనేబుల్ చేసి పెట్టడం జరుగుతుంది. ఓకేనా? అండ్ దాంతోపాటు మా అప్లికేషన్ ప్రాసెస్ అనేది మాకు వెరిఫై అయిందా లేదా, ఒకవేళ మేము గనక ఏమైనా డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాల్సి వస్తే మాకు ఎలా ఇంటిమేట్ చేస్తారంటే, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన యూజర్ మాన్యువల్లో మనకు టికెట్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారండి. ఓకేనా? ప్రజెంట్ మీరు లాగిన్ అయితే కనిపించదు, కానీ ఈ టికెట్ రైజ్ చేస్తారు. తెలంగాణలో క్వైరీ ఎలా అయితే రైజ్ చేస్తారో ఆంధ్రప్రదేశ్లో టికెట్ రైజ్ చేస్తారు. టికెట్ రైజ్ చేసి మీరు ఏ మిస్టేక్ చేశారు, ఓకేనా, మీరు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే మీరు ఏ మిస్టేక్ చేశారు అనేది ఈ టికెట్ ఐడి ఏదైతే ఉందో ఇది మీ మెయిల్కి కానీ మీ మొబైల్ నెంబర్ కానీ పంపిస్తారు. సో ప్రీవియస్గా కూడా అలానే పంపించేవాళ్ళు. ప్రీవియస్గా అయితే డైరెక్ట్ వాళ్ళు కాల్ చేసి చెప్పేవాళ్ళు ఈ పర్టికులర్ డాక్యుమెంట్ని మీరు అప్లోడ్ చేయండి అని. సో ఇప్పుడు మనకు ఈ టికెట్ అనేది రేజ్ చేసి ఈ టికెట్ సెక్షన్లోకి వెళ్తే మీరు ఎంటర్ చేస్తే, ఐడిని ఎంటర్ చేస్తే మీరు ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, ఏ డీటెయిల్స్ని మార్చాలి అనేది మీకు అవకాశం ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ టికెట్ రైజింగ్ అనేది వాళ్ళు కొన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి వెరిఫై చేసిన తర్వాత మనకు అనిపిస్తుంది. మనకు ప్రీవియస్గా ఎలా అంటే PVR ఫామ్ అనేది వచ్చేది, అంటే ప్రొవిజనల్ వెరిఫికేషన్ రిపోర్ట్ అనేది 2023 వరకు వచ్చేది. అది ఇయర్ ఇస్తారా లేదా, లేదు అనుకుంటే డైరెక్ట్గా మనకు మెరిట్ లిస్ట్లోకి వెళ్ళాలా. ఓకేనా? డైరెక్ట్గా మనం మెరిట్ లిస్ట్లోకి వెళ్ళాలా అనేది. సో మనం అప్లికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి 1-2 రోజులు వెయిట్ చేస్తే దీనికి సంబంధించిన క్లారిటీ అనేది వస్తుంది. చాలా మంది సార్ మేము ఎడిట్ చేయలేకపోతున్నాం, మేము మిస్టేక్ చేస్తామంటే మీరు ఏ మిస్టేక్ చేసినా KNRHS హెల్ప్ లైన్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటినే కాంటాక్ట్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ వెళ్తేనే ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఏదైనా అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్ అన్నప్పుడు వాళ్ళు టికెట్ రైజ్ చేస్తారు. వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే మీరు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంతకు మించి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది NTRHS నుంచి లేదు. సో ఎందుకంటే న్యూ వెబ్సైట్, ఒక ప్రాసెస్ ఒక ఇయర్లో తెలిస్తేనే మనం నెక్స్ట్ ఇయర్ గైడ్ చేస్తాము. 2023 వరకు మనకి ఏదైతే వెబ్సైట్ ఉందో అది కంప్లీట్గా తీసేశారు కాబట్టి ఇది న్యూ ప్రాసెస్. ప్రీవియస్ ఇయర్లో అయితే ఎడిట్ ఆప్షన్ అనేది డైరెక్ట్గా ఉండేది. ఎడిట్ ఆప్షన్ కాదు, తెలంగాణలో ఎలా అయితే మనం లాగిన్ అయి మార్చుకుంటున్నామో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నిసార్లు అయినా మార్చుకోవడానికి అవకాశం అనేది ఉండేది. సో ఇది ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.